ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీల పైన చిత్తశుద్ధి ఉంది అని చెప్పి అంటుండ్రు. ఎలా శుద్ధశుద్ధి ఉందండి? బీసీలకు 42% ఇవ్వమంటే ఇవ్వకుండా బీసీలను తడిగుడ్డతో ఉన్న గొంతు కోసేస్తుండ్రు ఈరోజు. ఇది రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 42% ఇవ్వమంటే మేము ఇస్తామని చెప్పి ఇదే కామారెడ్డిలో సిద్ధరామయ్యను బీసీ ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి మేము తెలంగాణ లోపల బీసీలకు 42% ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా బీసీలకు 42% అనేటువంటిది ఇవ్వలేదు. అంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా చెంప చెల్లు అనిపించిండ్రు. అంటే రేపు జడ్పీటీసీ ఎలక్షన్లకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా నువ్వు 42% ఇవ్వకుండా పోతే చెంప కర్రు రెండు కలిపి కొడతారు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది బాగా గమనించాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఈ 42% ఇస్తే బీసీలు అభివృద్ధి చెందుతారు, రాజకీయంగా ఎదిగిపోతారని చెప్పే ఈ 42% గురించి ఏం మీరు మాట్లాడకుండా, దాని గురించి ఏం లేవనెత్తకుండా జాంగుగా జీవోని తీసుకొచ్చి కోర్టులో వేస్తారు. ఇప్పుడు కోర్టులో వేసినప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు నడిచే వరకు, కోర్టులో తీర్పు వచ్చే వరకు నువ్వు ఎలక్షన్ పెట్టకపోతే ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్స్ ఎందుకు పెడుతుంది? అంటే ఒదిగిపోయేది ఏమనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఎలక్షన్లకు పెట్టాల్సి వస్తుంది? ఏదో 3,000 కోట్లు పోతుంది, ఆ 3,000 కోట్లు పోతుంది, మనం ఎలక్షన్లు పెట్టాలన్నారు. అదే విధంగా అని చెప్పి ఆర్ కృష్ణ ఒప్పుకున్నాడు. సరే 3,000 కోట్లు బీసీలకు వచ్చేటువంటి వాటా అనే ఉండొచ్చు, అది కాబట్టి ఎలక్షన్లు అనేటివి పెడతామని చెప్తే ఈ కార్పొరేటర్ ఎలక్షన్లు పెట్టిండ్రు, ఇంకోటి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లు 52% మా బీసీ విద్యార్థులు, మా బీసీ బిడ్డలే గెలిచిండ్రు. కార్పొరేటర్ ఎలక్షన్ లో కూడా బీసీ బిడ్డలే గెలిచిండ్రు. 62% అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఇంకా మీరు 42% ఇవ్వకుండా నాంస పెడితే మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక తెలంగాణకు ఏ విధంగా అయితే యుద్ధం జరిగిందో ఈ 42% బీసీల పైన కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది, లేదా అగ్నిగుండం అవుతుంది అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాండి. ఒకవేళ మీరు 42% పెట్టకుండా ఎంపీటీసీ ఎలక్షన్లకు పోయిండ్రు అంటే మాత్రము తెలంగాణ రాష్ట్రము అగ్నిగుండం అవుతుంది. ఇక్కడ అది బాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది గమనించాల్సినటువంటి విషయము.